పూరా లోకల్. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిన్న శనివారం ఊళ్ళో చెప్తా ఉన్నారు మహిళలందరూ కూడా కలిసి, సార్ మాకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారు, కానీ గతంలో ఫ్రీ లేనప్పుడు 4 సార్లు బస్సు వచ్చేది, ఇప్పుడు ఫ్రీ ఉంటే ఒకేసారి బస్సు వస్తుంది, మాకు కష్టమవుతుందని చెప్తా ఉన్నారు. మరి అది వాస్తవమా కాదా? మహిళలకు ఫ్రీగా బస్సు ఇస్తున్నారు, కానీ బస్సు పాతబడ బస్సు, పనికిరాని బస్సులు, అది కూడా సమయానికి రాని బస్సులు మీకు పెడతా ఉన్నారు. కాబట్టి మహిళలకు మొత్తం కూడా మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇక్కడ అందరు అక్క చెల్లెలు తల్లి అందరూ మీ అందరిని అడుగుతా ఉన్నాను, మీరు గతంలో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మీ యొక్క బతుకు జీవితాల్లో మార్పు చూడండి. మీరు 2 పార్టీని చూశారు. ఒక పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించి మన ఒక రాష్ట్రాన్ని మొత్తం కూడా వెనక్కి తీసుకుపోయింది. ఇంకో పార్టీ 19 నెలల్లోనే మన రాష్ట్రాన్ని మొత్తం కొట్టి మొత్తం నా దగ్గర డబ్బులు లేవని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి మన తెలంగాణలో మన జీవితాలు బాగుపడాలంటే, మనం ముందుకు పోవాలంటే, తెలంగాణ అభివృద్ధి కావాలంటే, తెలంగాణ మహిళలకు సాధారణత వారికి ఒక శక్తి రావాలంటే, నారీ శక్తిగా వారు ఎదగాలంటే, ఆ ఎదిగేటటువంటి ఒక నారీ శక్తికి ఈరోజు చేయూత ఇస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. కాబట్టి ఆ 2 పార్టీలను పక్క పెట్టి రాబోయేటటువంటి ఒక మీ స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి తెలంగాణని మనం మార్పు తీసుకువస్తాం. ఈ తెలంగాణలో మార్పు తీసుకువచ్చేది మహిళలు తీసుకువస్తారని చెప్పి తెలియజేస్తూ రేపు మహిళా శక్తిని కోరుతా ఉన్నాను. నరేంద్ర మోదీ గారికి చేతిని బలచేస్తాం, నారీ శక్తిని మనం బలపరుస్తాం. ఆ నారీ శక్తితోనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అందరికీ కూడా ధన్యవాదాలు. ముగిసిన భారత్ మాతాకి జై, జై తెలంగాణ.